హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఇవాళ కృష్ణాష్టమి, మీ అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో లడ్డు ఎలా చేయాలో ఒకసారి నేను చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాన్ని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తాను. ఒకసారి రండి చూద్దాం. 1 కప్పు అటుకులండి, 1/2 కప్పు బెల్లము, 1 కప్పు డ్రై ఫ్రూట్స్ నేను మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం కచ్చా పచ్చాగా అటుకులు ఫ్రై చేసుకోవడానికి నెయ్యి. ఒకసారి దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు అటుకులు ఇందులో వేసుకొని అటుకుల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం అటుకులు కలర్ చేంజ్ అవ్వాలి. మనకి అటుకులు కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఈ అటుకుల్ని ఇలా పక్కకు తీసేసుకొని ఇందులో ఆల్రెడీ మనం 1/2 కప్ బెల్లం పెట్టుకున్నాం కదండి. బెల్లం వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కాస్త బెల్లం ఇలా కరిగే వరకు ఉండాలండి. ఇది బెల్లము పాకం ఎక్కువగా అవ్వకూడదు, జస్ట్ తీగ పాకం అవుతే సరిపోతుందండి. బెల్లం కరిగి ఇలా మనము పట్టుకుంటే ఇలా తీగ పాకం అవ్వాలి. ఇది ఇలా ఉంది కదండి, ఇలా జస్ట్ పాకం అవ్వాలి. అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ మనము మిక్సీలో లైట్గా క్రష్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఈ అటుకులు కూడా వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత అండి కొద్దిగా నెయ్యి చేతికి అద్దుకొని ఇలా లడ్డూలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అండి. చూశారు కదండి, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అయిపోయింది. ఒక్కసారి కృష్ణుడికి నైవేద్యం పెట్టేసి మనం కూడా తినేద్దాం రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.